నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి? వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు, రోళ్ళు తయారు చేసేటోళ్ళు, లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు, కత్తులు, వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండే ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు, పాత సీసాలు ఏరుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు, రిక్షా పుల్లర్సు, హమాలీసు, హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నంబర్ 1. నంబర్ 2, వేజ్ లాస్. మన 2014 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి. పెళ్లి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరినీ కుటుంబాలుగా గుర్తించాలి. ఒక్కొక్క కుటుంబానికి 7,50,000 రూపాయల వేజ్ లాస్ 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఇంట్లో పెళ్లి కానటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నంబర్ 4, ఇంట్లో పెళ్ళై ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను, కరెంటు కనెక్షను, డ్రైనేజీ, రోడ్స్, హాస్పిటలు, ఏఎన్ఎం సబ్ సెంటరు, పోస్ట్ ఆఫీసు, అన్ని దేవాలయము, చర్చు, మసీద్, అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలి. పెళ్లి కాని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5 లక్షలు అన్నాం కదా, దాంతో పాటు వారికి కూడా 250 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి. దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ 2014 యాక్ట్. ఇందులో ఒక్కటన్నా అమలైందా వైసాబ్? ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ట్ అనే చేయాలి, గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇది మన భూసేకరణ చట్టం. వీళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెట్టేసారు వాళ్ళని, ఖతం. అది కూడా అసైన్మెంట్, ఉత్తరే కాగితం ఇచ్చారు. అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దాని భూమి లేదు, అదేంటి అపార్ట్మెంట్. అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు.